నమస్కారం అండి. మనం ఇప్పుడు గోవిందరాజు సీతాదేవి గారు రచించిన జీవన కలశం అనే కథలోని రెండో భాగాన్ని విందామా? వెంకటేశ్వర్లు మనస్సు తహతహలాడిపోతోంది. ఆ సోది తర్వాత అసలు పిల్ల ఎలా ఉంటుంది? జయలలిత, కాంచన, విజయ నిర్మల, పోనీ చంద్రకళలానా? చెప్పు బ్రదర్. పోనీ డ్రీమ్ గర్ల్ హేమమాలిన్లా ఉంటుందా? ఉంటుంది. ఏమిటి, హేమమాలిన్లానే? ఇంకేం బ్రదర్, ఎగిరి గంతేశాడు వెంకటేశ్వర్లు. కాలర్ పట్టుకుని కూర్చోబెట్టాడు వాసు. హేమామాలిన్లా కాదు, టుమ్టుమ్లా. చచ్చింది గొర్రె. దూత్, అలాంటి పిల్ల నువ్వు చూడటానికి వెళ్ళింది? అసలు మీ అన్నయ్యకి బుద్ధున్నదా అంట అని అడిగే మొగాడెవరు అంట. నువ్వే. నేనా? అది నా పని కాదు. ఇష్టం ఉంటే ఆ టుమ్టుమ్ మెళ్ళో మంగళసూత్రం కట్టడం, లేకుంటే పత్తా లేకుండా పారిపోవటం, అంతే. రే, ఆ పని మాత్రం చేయకు. ఆ సెలక్షన్ ఏదో తేలనియ్యి. తీరా ఆర్డర్లు వచ్చేసరికి నువ్వు ఏ పక్క కన్నా పారిపోయావంటే వెతకలేక మధ్యన నేచస్తాను. అయినా నీ సంగతి నాకు తెలీదు. మీ వదిన ఎలానూ ఈ సంబంధం కుదరనివ్వదు. మీ అన్నయ్యతో ఆ పోట్లాటేదో తనే చూసుకుంటుందిలే. అంతేనా? ఒరే, అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అని నా దగ్గర నీ సంగతి? నిజం అన్నట్లు చిరునవ్వు నవ్వాడు వాసు. ఎంత అదృష్టవంతుడివిరా భాయ్. నిజంగానే ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణే. అక్కడ పెళ్లి చూపులప్పుడు ఏమైందంటే, మిగతాది చెప్పకుండానే నవ్వటం మొదలుపెట్టాడు వాసు. అబ్బా, తర్వాత నవ్వుదూగాని త్వరగా చెప్పు, ఏం జరిగింది? కుతూహలం ఆపుకోలేకుండా ఉన్నాడు వెంకటేశ్వర్లు. సరే, మేము వెళ్ళాం. కాఫీలు పలహారాలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారులే. మా వదిన మా దగ్గర కూర్చోవాలని సరదా పడింది. ఎందుకంటే తను ఇంటి దగ్గర చెప్పినట్లు విని టిఫిన్ కాస్త తిని వదిలేస్తానో లేదో ప్లేట్ కూడా నాకేస్తానో అని భయం ఆవిడికి. వాళ్ళేమో వదిన్ని మరో గదిలో కూర్చోబెట్టారు. సరే, కాఫీలు కాగానే పెళ్లి కూతురు వచ్చి సోఫాలో కూర్చుంది. అన్నయ్య కుర్చీకి ఎదురుగా. పాపం ఆ అమ్మాయి అన్నయ్యే పెళ్లి కొడుకు అనుకుంది. మహా చూసేసింది. నేను ఒకసారి ఆ అమ్మాయిని చూశాను. గుండె ఓ సెకండ్ ఆగిపోయింది. నిజంగానే ఆగిపోయిందిరా అంటే ఇంకా నాకు అక్కడ గాలి ఆడలేదు. పైన ఫ్యాను అది ఉందనుకో, టకామని 2 గుండీలు లాగేసి హైరానా పడుతుంటే వదిన వాళ్ళకి ఏం చెప్పొచ్చిందో మేమున్న గదిలోకి వచ్చేసింది. అంతకుముందే పెళ్లి కూతుర్ని చూసిన ముఖంలానే ఉంది వదింది. ఇంకా పర్వాలేదని వదిన అలా వరండాలో కూర్చుంటాను అని చెప్పి జవాబుకు చూడకుండా లేచి వెళ్ళాను. ఇంకా అన్నయ్య అవస్థ చూడు. బాబోయ్ వద్దు. ఆ అమ్మాయి అన్నయ్యతో ఏదేదో మాట్లాడేస్తోంది. వదిన అర్థం చేసుకుని వచ్చే నవ్వును ఆపుకుంటూ, ఈయన మా శ్రీవారు, అడుగో పెళ్లి కొడుకు, గాలి చాలలేదుట వరండాలోకి వెళ్ళాడు అంటూ కథ విప్పేసింది. ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది. ముసలాయన ఎవరో పరిచయం చేయనందుకు నొచ్చుకున్నాడు. వదిన మరేం పర్వాలేదులేండి అంటూ నన్ను గిచ్చి మరీ కూర్చోబెట్టి, ఇప్పుడు చూసుకోమ్మా అన్నట్టు చూసింది ఆ అమ్మాయి వైపు. ఎంత జరిగినా భయపడనే లేదులా ఉంది ఆ అమ్మాయి. నన్ను చాలా పరీక్ష చేసింది. కూర్చున్న చోటు నుంచి కదలలేదు. పాపం చాలా స్థూలకాయం. ఏం చేస్తాం, భగవంతుడి సృష్టి అనుకో. ఏమిటో ఆమెను చూడగానే నవ్వొచ్చింది, కానీ తర్వాత చాలా జాలేసింది. మమ్మల్ని ఇంటి వరకు దిగబెడిచిన ముసలాయన ఏమంటారు అంటూ ఎన్నోసార్లు అడిగాడు. తర్వాత కబురు పంపిస్తామని చెప్పండి అంటూ వదిన అన్నయ్యని హెచ్చరించి లోపలికి వచ్చేసింది. ఇంకా ఇంట్లో మొదలైంది యుద్ధం. అందుకే నేను మెల్లగా ఇక్కడికి జారుకున్నాను. ఇది కథ. ఒకవేళ మీ అన్నయ్య ఆ అమ్మాయి డబ్బుకు ఆశపడి నీ మెడలు వంచితే? అలా జరగదు. అంతగా ఆ డబ్బు కావాలంటే మీరే ఆ పిల్లని చేసుకోండి, నా అభ్యంతరం ఏమీ లేదు అంటుంది వదిన. మీ వదినంటే ఎంత ఇష్టంరా. ఆవిడ పేరు చెప్తేనే నీ ముఖం ఎలా వెలిగిపోతోందో. నీకు తెలీదు, ఆవిడ దేవత. అసలు స్త్రీ అంటే అలా ఉండాలి అనిపిస్తుంది నాకు. ఆవిడ నాకు వదిన కాదు, తల్లి. నా బుద్ధి తెలియకముందే అమ్మ పోయినా ఒక్కరోజు అమ్మ కోసం బాధపడే అవసరం రాలేదు, రానివ్వదు వదిన. అసలు నాకేం కావాలో నాకంటే ఆవిడకే ఎక్కువ తెలుసు. వాసుకి వదిన గారి మీద ఉండే పూజ్యభావానికి అచ్చిరు వందాడు వెంకటేశ్వర్లు. అందరికీ దొరకరు ఇలాంటి వదినలు. అదృష్టవంతుడివిరా వాసు. నిజం. మాలతి ఎలా ఉంది? ఉద్యోగం ఎలా వెలిగిస్తోంది? బాగానే ఉంది, కానీ మొన్న హాల్ దగ్గర చాలా గల్లంత అయిందిట. అప్పుడు క్యాష్ బాక్స్లో 60 రూపాయలు గల్లంత అయినాయట. ఎలా పోయిందో నాకు తెలీదు అంటూ గోల పెట్టింది.
మేనేజర్ ఇలా అయితే కష్టం అంటూ కళ్ళెర్ర చేశాడు. ఆ 60 3 నెలల్లో 20 లెక్కన కట్టుకోమని సర్ది చెప్పాను. అసలు ఆ మేనేజర్ తమ్ముడే రౌడీ. వాడితో చాలా అవస్థపడుతోందనుకుంటాను. ఈ ఉద్యోగం చేయడం చాలా కష్టమే. ఎవరా రాస్కెల్? కోపంతో వాసు ముఖం జేవురించింది. వెంకటేశ్వర్లు వాసును సమాధానపరుస్తూ, ఆవేశపడి ఏం ప్రయోజనం? గతి లేక ఆడపిల్లలు బయటికి వెడుతున్నప్పుడు రకరకాల వాళ్ళు ఎదురవుతారు. మనం పళ్ళు కొరుక్కుని ఏం ప్రయోజనం? 60 రూపాయలకు ఉద్యోగం చేసే ఆడపిల్ల మీద వాడికి గౌరవం ఉండాలని ఎక్కడుంది? ఇది సమాజం. ఆ హాల్లో వీడిపెత్తనం కూడా చాలా ఉంది. అందుకే ఎన్నో రోజులు ఉండటం కష్టం అంటున్నాను. వాసు ముఖం కందిపోయింది. ఆ మేనేజర్ తమ్ముడే గనక అక్కడుంటే పేక నులిమి చంపేయాలనిపిస్తోంది. వెధవలు ఆడపిల్లల్ని బయటకొస్తే పరువుగా బ్రతకనివ్వరు కదా. ఆలోచిస్తూ ఉండిపోయాడు వాసు. వెంకటేశ్వర్లు వచ్చేపోయే వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి డబ్బు లెక్క చూసుకుంటున్నాడు. వెంకటేశ్వర్లు ఏదైనా సరే ఓ చిన్న ఉద్యోగం నాకు చూడు. నేను ఉద్యోగంలో ఉంటే ఆ డబ్బు మాలతకి ఇచ్చేస్తాను. అప్పుడు ఇలాంటి సమస్యలు ఉండవు. ఎంఏ పాస్ అయి నేడో రేపో కలెక్టర్ కాబోతున్న నువ్వు చిన్న ఉద్యోగం చేస్తావు? చచ్చా, అన్నయ్యకి తెలిస్తే మన ఇద్దరి పని గోవింద. అదేం కుదరదు. ఎంత చిన్నదైనా సరే చేస్తాను. చెప్పు, లేకుంటే నేనే వెతుక్కుంటాను. అబ్బా, ఎంత మొండిఘటానివిరా. ఇంత చిన్న ఉద్యోగాల్లో ఇరుక్కుంటే 15,000 పెట్టి నిన్ను కొనుక్కునే టుంటుం వచ్చి చెవులు మెలేసి లాక్కు పెడుతుంది. అవన్నీ చాలించు. నాకిప్పుడు కావాల్సింది ఉద్యోగం. పోనీ డబ్బు సంపాదించే మార్గం మరేదన్నా చూపించు. కో అంటే ₹1,00,00,000 సంపాదనకి పోనీ సినిమా హీరోలా రిక్షా దొక్కరాదు? ఎంచక్కా ఫోటోలు తీయిస్తాను. వెంకటేశ్వర్లు హాస్యం పట్టించాడు. వాసు గంభీరంగా అన్నాడు, ఏదీ దొరక్కుంటే అదే చేస్తాను. నాకేం నామర్థ లేదు. సరే పద, మాల ఎలా ఉందో చూసొద్దాం. లేచాడు వాసు. మాటి మాటికి మీరొస్తే ఎలా అంటూ ఆ మేనేజర్ ముఖం మార్చుకున్నాడు. రేపు ఇక్కడికే ఒకసారి రమ్మని చెప్పాను. అమ్మాయి ఎక్కడ ఉంటున్నదట? తండ్రి కాక మరెవరన్నా ఉన్నారా? చూశాను. రిక్షా వాళ్ళు, ఫ్యాక్టరీ కూలీలు ఉండే చోట ఓ చిన్న గదిలో ఉంటున్నారు. మాల ఎవ్వరితోనూ మాట్లాడదుట. కొత్తగా వచ్చారు అని చెప్పారు అక్కడ వాళ్ళు. అంతకుముందు ఎక్కడో ఉండేవాళ్ళుట. ఆ పొరుగు అంత మంచిది కాదు. పాపం ఎలా ఉంటుందో. ఒట్టి గుండాలుండే బస్తీ. వ్యవహారం చూస్తుంటే వెంకటేశ్వర్లు చెప్పడం ఆపాడు. చెప్పు, అనుమానిస్తావెందుకు? మాల మర్యాదస్తుల పిల్లలానే ఉంది. నేను మొదటి రోజే అనుకున్నాను. కానీ ఎందుచేతో అజ్ఞాతంగా ఉంటున్నారు. పాపం ఆడపిల్ల. పక్షవాతంతో లేవలేని తండ్రిని బ్రతికించుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. అందుకే నాకేదన్నా ఉద్యోగం దొరికితే మాలని మెట్రిక్కి కట్టించి ఆ పైన ఏదైనా ఉద్యోగం చూడాలి. ఈ లోపలే టైపు అది నేర్పించాలి. కాస్త ఆదుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది. ఉద్యోగం కోసం అందుకే చాలా తొందరపడుతున్నా. అయినా వాసు, మనకెందుకు ఈ పీడ? లోకంలో ఎందరో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. మనం ఏం చేయగలం? ఎంతమందిని తీర్చగలం? వెంకటేశ్వర్లకి వాసు ఈ సమస్య నెత్తినేసుకోవడం సుధరాము ఇష్టం లేదు. వాసు భవిష్యత్తు పాడవుతుందని బాధ. మిత్రుడుగా ఎన్నో విధాలు చెప్పాడు. వాసుకి తలకెక్కటం లేదు. మనం సంఘాన్ని ఉద్ధరించలేకపోయినా పాపం ఆడపిల్ల దారి తెన్ను లేక తెగిన గాలిపటంలాగా అయితే చూస్తూ ఊరుకోగలమా? అంతే. అంతేనా? వెంకటేశ్వర్లు వాసు ముఖంలోకి గుచ్చి చూశాడు. సందేహమా? నిర్మాలిన్యమైన వాసు కళ్ళని ఢీకొనలేక వెంకటేశ్వర్లు తల వంచేశాడు. రత్నానివిరా వాసు మనస్సులో అనుకున్నాడు. వెంకటేశ్వర్లు, నాకు టైప్ కూడా వచ్చు. ఏ జాబ్ వర్క్ అయినా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. లేచాడు వాసు. నాకు తెలిసిన ఓ ప్లేటర్ గుమస్తాకి జ్వరంగా ఉంది. ఆ మిషన్ కావాలంటే తీసుకో. నువ్వు వర్క్ చేసుకుని మిషన్ వాడుకున్నందుకు రోజుకో ₹2 అతనికి ఇవ్వు. ప్రస్తుతం ఈ పని చేస్తూ ఉండు. మరెక్కడన్నా కూడా ప్రయత్నిద్దాం. ఎగిరి గంతేశాడు వాసు. ఈరోజు జీవితంలో మొట్టమొదటిసారి కష్టపడి సంపాదించింది ₹8లో టైప్ మిషన్కి ₹2 ఇచ్చేస్తే మిగతా ₹6 షర్టు జేబులో కదులుతుంటే వాసుకి అదో విధమైన సంతృప్తిగా ఉంది. మొట్టమొదటి సంపాదనలో వదినికి ఏమైనా తీసుకువెళ్లాలనిపించింది వాసుకి. వదినికి పువ్వులంటే విపరీతమైన ఇష్టం. కనకాంబరాలు, సన్నజాజులు కలిపి కట్టిన మాల కొనుక్కుని కర్చీపులో కట్టుకుని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాసుకి మందు సీసాతో వడివడిగా నడిచి వెళ్లే మాల కనిపించింది. మాలా, మాలా! వాసు గొంతు విని వెనక్కి తిరిగింది.
ఈరోజు పనిలోకి వెళ్ళలేదు? కోపంగా అడిగాడు. కళ్ళనీళ్లు గిర్రున తిరుగుతుంటే లేదు అన్నట్లు తల ఊపింది. ఎందుకని? ఈ మందు ఎవరికి? మా నాన్నకి జ్వరంగా ఉంది, అందుకని. ఇలా చేస్తే నీ ఉద్యోగం ఎన్ని రోజులుంటుంది? వాసుబాబు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మాల. వాసు మనస్సు ద్రవించింది. అయినా కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ, అలా ఏడవద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకేం కావాలి చెప్పు? ఏడ్చే స్త్రీలను చూస్తే నాకు అసహ్యం అని 3వ సారి చెప్తున్నాను. కళ్ళు తుడిచేసుకుంది మాల. గవర్నమెంట్ హాస్పిటల్ మందుతో నాన్నకి జ్వరం నయం కావడం లేదు. ప్రైవేట్ డాక్టర్ డబ్బిస్తే కానీ మందివ్వడు. నా ఉద్యోగం ఉద్వాసనైంది, తలవంచే చెప్పింది. మాలకి ప్రపంచంలో తన బాధని దుఃఖాన్ని పాలు పంచుకోవటానికి తండ్రి ఒక్కడే ఉండేవాడు ఇదివరకు. ఇప్పుడు భగవంతుడు ఈ యువకుణ్ణి ప్రసాదించాడు. ఇతని అండ చూసుకునే నిలదొక్కుకోగలుగుతున్నది జీవితంలో. పద, మీ నాన్నను చూస్తాను. మీరు మా ఇంటికి వస్తారా? నిజంగానే అంటున్నాడా అని ఆశ్చర్యపడింది. ఏ రాకూడదా? కూడదని కాదు, కానీ మా నాన్న మంచివాడు కాదు. మిమ్మల్ని ఏమైనా... మాట పూర్తి చేయకుండానే ఆగిపోయింది మాల. కొడతాడని భయమా? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బలం ఉంటే 2 వేస్తాను, లేకుంటే 2 తింటాను. నేను అన్నింటికీ సిద్ధమే. రా. ఈరోజు ఏమైనా సరే మీ నాన్నను చూడకుండా వెళ్ళలేను. ముందుకు అడుగులేస్తూ అన్నాడు. మాలతి ముఖం నల్లబడిపోయింది. తన మనస్సులో ఎంతో ఉన్నత స్థానం ఉన్నది ఈ యువకుడికి. ఒకవేళ తన తండ్రి ఏమాత్రమైనా అగౌరవపరిస్తే తను భరించలేదు. అసలే కోపిష్టి తండ్రి ఒకవైపు, ఏమాత్రమూ అగౌరవాన్ని సహించలేని దుడుకు స్వభావుడైన వాసు. ఏమవుతుందో అనే భయం పీడిస్తున్నా ఇంక తప్పక నా ఒక్క మాట వింటే మిమ్మల్ని తీసుకువెడతాను. షరతులు బాగానే ఉన్నాయి. సరే చెప్పు, ఏం చేయాలి? కళ్ళకు గంతలు కట్టుకోవాలా? అంత వేదనలోనూ తేలిగ్గా నవ్వేసింది మాల. అక్కర్లేదు కానీ మీరు మీరు నేను నా యజమాని అని చెప్పాలి. అంటే? క్షమించండి, నేను ఓ బట్టల షాపులో ఉద్యోగం చేస్తున్నానని మా నాన్నతో అబద్ధం చెప్పాను. ఆ డబ్బుతోనే మా పొట్ట గడుస్తోందని మా నాన్న ఉద్దేశం. మొదట అలా ఉద్యోగం చేసిన మాట నిజమే కానీ ఆ తర్వాత అది కాస్త ఊడిపోయింది. కానీ మా నాన్నతో పోయిందని చెప్పలేదు, అంతేగా? అవును అన్నట్లు తలూపింది. ఒక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నావు కదూ? ఏం చెయ్యను? ఏ దారి దొరకక చావు బ్రతుకుల్లో ఉన్న తండ్రి మనశ్శాంతిని పోగొట్టలేక ఒక్క అబద్ధం కొరకు 10 అబద్ధాలు చెప్పక తప్పటం లేదు. ఇంకా ఇంకా ఎన్నో చెప్తూనే ఉన్నాను. వాసుబాబు, పరిస్థితులు సజావుగా ఉన్నంత వరకు మనిషికున్న ఆదర్శాలు, అభిప్రాయాలు ఆచరణలో పెట్టవచ్చు. కానీ లేచిన దగ్గర నుంచి తిండికి గుడ్డకు సరిపడా సంపాదనా ప్రయత్నంలోనే ఎన్నో అగచాట్లు పడే మాలాంటి అతి సామాన్యులు ఆదర్శాలు పట్టుకుని ఏం వేలాడగలరు? ఆదర్శాలు అన్నం పెట్టలేవు వాసుబాబు. వాసు విచిత్రంగా చూశాడు మాలని. మితభాష అయిన మాలతి ఇలా మాట్లాడుతుంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండుంటుంది. మాల ఆవేదనని అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే తన చేతనైన సహాయం అందివ్వాలని తపన పడుతున్నాడు. ఇంతకీ మీ నాన్నను చూపిస్తావా లేదా? నవ్వి ఊరుకుంది మాల. నీకిష్టం లేని పని చెయ్యను. ఇందా, ఈ డబ్బుతో మీ నాన్నకి మందు కొని తీసుకువెళ్ళు. నువ్వు డబ్బు కోసం బెంగపడకు. నేను అప్పుడప్పుడు కాస్త సహాయపడుతూనే ఉంటాను. జాగ్రత్తగా చూసుకో మీ నాన్నని అంటూ జేబులోని 5 రూపాయలు మాల చేతిలో పెట్టి, నేను వెళుతున్నాను. అవసరం ఉంటే నా దగ్గరకు రావడానికి ఏమాత్రం వెనకాడవద్దు. ఇదిగో నా అడ్రస్, సరేనా? అడ్రస్ అందించి వెనక్కి వెళ్ళిపోతున్న వాసుని పరుగున వచ్చి అడ్డగించింది. మా నాన్నను చూపిస్తాను రండి, ఇక్కడికి దగ్గరే మా ఇల్లు. వద్దు మాల, మరోసారి చూస్తాను. నీ మనస్సు ఈరోజు బాగాలేదు కదూ? ఉద్యోగం పోయిందని ఏం బాధ పెట్టుకోకు. మరోటి చూస్తాం కదా. అవన్నీ సరే, ముందు మా ఇంటికి రండి. వద్దు, మరోసారి వస్తాను అని ఎంత చెప్తున్నా వెనక వాసు చెయ్యి పట్టుకుని లాక్కు వెడుతూనే ఉంది మాల. ఆ అమ్మాయి చేతిలో చెయ్యి ఉంచి నడుస్తున్న వాసుకి ఏదోగా ఉంది. రోడ్డున పోయే కొందరు ఆ ఇద్దరిని వింతగా చూస్తున్నారు. అప్పటికి గుర్తొచ్చింది. నలుగురు నవ్వుతుంటే తన చెయ్యిని లాగేసుకుని మాలని వెంబడించాడు. అంత బాధలోనూ చిరునవ్వు నవ్వింది మాల. మురికిగా చితచితలాడుతున్న సందులు గొంతులు దాటి ముందుకు పోయే మాలని అనుసరిస్తున్నాడు వాసు. చేతిగొడ్డ ముక్కుకు అడ్డం పెట్టుకున్న దుర్వాసన కడుపులో తిప్పుతూనే ఉంది.
సీనారేకులతో అడ్డం కట్టిన చిన్న చిన్న గూళ్ళులా ఉన్నాయవి. కొందరు గోని సంచులు మాత్రమే అడ్డం కట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటున్నారు. వాసు ఇలాంటి సందుల్లోకి రావడం ఇదే మొదటిసారి. భారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకుని ఇక్కడే పడి ఉన్నదా అనిపిస్తోంది. కొందరు మానవులు ఎలాంటి నికృష్ట జీవితాన్ని గడుపుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాసు మనస్సు గిజగిజలాడింది. అసలు ఈ దరిద్రానికి మూల కారణం ఏమిటి? ఆహారపు కొరత? సోమరితనమా? అధిక జనాభా? ఎందుకున్నది ఈ స్థితిలో మన దేశం? ఆవేదన పడుతూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాసు. వాసుబాబు రండి చప్పున. ముందుకు నడుస్తున్న మాల గబాలున వాసుని దగ్గరకు లాక్కుంది. తూలి పడబోయి మాల చేతి ఆసరాతో నిలదొక్కున్నాడు. ఏమిటి అంటూ వెనక్కి తిరిగి చూస్తూ తమలపాకులు నమిలి కాండ్రించి ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఉమ్ము వేశాడు ఓ ముసలివాడు. అసహ్యంతో ఒళ్ళు జల్దరించింది వాసుకి. బుద్ధి లేదు? ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఏం పని? మాలతి చేయి గుంజుకుని గోనెపట్టా తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న వాసుని అమాంతంగా గట్టిగా పట్టుకుని లాగేసింది మాల. ఎందుకు? కోపం తగ్గని వాసు గట్టిగా అన్నాడు. ష్! వాడు పచ్చి కసాయి. మీరు రాక వచ్చి ఈ వెధవతో తగువుకు దిగుతారా? వద్దొద్దు. మిమ్మల్ని చూస్తే ఇంకా ఇంటికి వెళ్ళనీయుడు. వాసుబాబు, ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులు బ్రతుకుతున్నారనుకోకండి. పురుగుల కంటే హీనమైన దరిద్రులు నివసించే స్థలం. ఈ మూర్ఖులతో వాగ్వివాదానికి దిగి మీ పేరుని వీళ్ళ నోళ్లలో నాననీయకండి. ఆవేశం అన్ని వేళలా తగదు సుమా. ఇదిగో మా ఇల్లు అంటూ అతన్ని బలవంతంగా లాక్కు వెళ్ళి వాకిలికి అడ్డంగా కట్టిన గోని సంచి తప్పించి వంగి లోపలికి రండి. మీరసలే చెడ్డ పొడుగు. మా దర్వాజా శఠగోపం పెట్టగలదు అంటూనే ఓ చిరిగిన చాప తెచ్చి పరిచింది. అంతా చీకటి, ఏదీ సరిగా కనిపించటం లేదు. వాసు ఆ చాప మీద ఇబ్బందిగా కూర్చున్నాడు. మాల కిరసనాయిల బుడ్డి వెలిగించింది. ఆ వెలుగులో ఓ నులక మంచం మీద ముసలాయన మూలుగుతూ పడుకున్నాడు. నాన్న మంచం మీదకు వంగి అడిగింది. ఇంతసేపు ఏం చేస్తున్నావమ్మా? మందు తెచ్చావా? కళ్ళు మూసుకునే కూతురు చేయి పట్టుకున్నాడు. తెచ్చాను కానీ మన ఇంటికి ఎవరొచ్చారో చూడు నాన్న. నేను చెప్తూ ఉంటానే, బట్టలు కొట్టాయన. ఆయనకి నేనంటే చాలా అభిమానమని ఆయన నిన్ను చూడటానికి వచ్చారు. ఇదిగో మందు కొనుక్కోమని డబ్బు కూడా ఇచ్చారు. నేను కాఫీ పెడతాను, నువ్వు లేచి కూర్చోగలవా? ముసలాయన మెల్లగా కూతురు ఆసరాతో అతి కష్టం మీద లేచి కూర్చుంటూనే పక్షవాతంతో పడిపోయిన చెయ్యి కదపలేక ఒక్క చేత్తోనే నమస్కారం చేస్తూ వాసును చూశాడు. పండిపోయిన తల, పెరిగిన గడ్డం చాలా వరకు ముఖాన్ని కప్పేస్తుంటే కళ్ళు మాత్రం తీక్షణంగా పరిశీలిస్తున్నాయి వాసుని. తెల్లగా, ఆరోగ్యంగా, అందంగా ఎదురుగా కూర్చున్న యువకుణ్ణి కాదు తను ఊహించింది. పైగా ఇతని కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అవి అమ్మాయిలను ఆకట్టేసుకుంటాయి. ఇది మరీ భరించలేని విషయం అయింది ముసలాయనకి. ప్రతి నమస్కారం చేస్తూనే ఆయన్ని, ఆయన ముఖంలో మారే రంగుల్ని చూస్తూ ఉండిపోయాడు వాసు. పరిశీలన పూర్తి చేసిన ఆయన కళ్ళు కాసేపట్లోనే తీక్షణంగా మారినాయి. ఆ దృష్టి చాలా బాధ కలిగించేదిగా అనిపించి ఇంకా కూర్చోలేకపోయాడు. వెళ్ళొస్తాను అంటూ లేచాడు. ఒక్క క్షణం ఉండండి, టీ తెస్తాను మాల చెప్పింది లోపల నుంచి. వద్దు వద్దు, నమస్కారం అంటూ తల వంచటం మర్చి బయటకొస్తూ తలకి తగిలిన దెబ్బని చేత్తో రాసుకుంటూ గబగబా వెళ్ళిపోవాలని అనిపించింది. మాల వస్తుందేమో, చెప్పి వెడితే బాగుంటుందని అరక్షణం నిలబడ్డాడు ఆ పరిసరాలను పరిశీలిస్తూ. దరిద్రురాల, వీడి దగ్గర నీ ఉద్యోగం. ఇంకొక్క రోజు కూడా వాడి దగ్గరకు వెళ్ళొద్దు. వెళ్ళావంటేనా చంపేస్తాను అంటూ ఏదో విసిరి కొట్టిన శబ్దం. మాలతి అబ్బా నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం. వాసుని వెనక నుంచి తరిమి తరిమి కొడుతుంటే వెనక్కి చూడకుండా రోడ్డెక్కాడు. అబ్బా, తల పగిలిపోతోంది. ఆ వాసన ఇంకా వస్తున్నట్టే అనిపిస్తుంటే కాస్త కాఫీ తాగితే కానీ ప్రాణం కుదుటపడదు అనుకుని ఎదురుగా కనిపించిన హోటల్లోకి దారితీశాడు. కాఫీకి ఆర్డర్ ఇచ్చి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. భారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకుని వచ్చి అతన్ని భయపెడుతోంది. అతని ఒళ్ళు గగురు పెడుతుంటే సర్వర్ కాఫీ తెచ్చిచ్చాడు. వేడి వేడి కాఫీ తాగిన తర్వాత అతని మెదడు తిరిగి సరిగ్గా పనిచేయటం మొదలుపెట్టింది. ఒళ్ళు తెలిసింది, తన జేబులు ఖాళీ. భగవంతుడా, ఏదీ దారి? మానవుడికి తన అసహాయత తెలిసినప్పుడు మొట్టమొదట గుర్తుకొచ్చేది భగవంతుడు. ఎవరైనా ఎరుగున్న వాళ్ళు కానీ స్నేహితులు కానీ రాకూడదు?
అనిపించిందే గాని మనం ఆపదలో ఉన్నామని ఎవరికి తెలుస్తుంది గనక ఏం చేయటం? వదిన అన్నట్టు రాంభజన చెయ్యాలి. అలా చేసినా విముక్తి దొరకదే. గ్లాసుడు మంచినీళ్లు తాగేశాడు. ఎందుకన్నా ఉంటుందని ఒక్క రూపాయన్నా ఉంచుకోకుండా అంతా మాల చేతిలో పెట్టిన తన తెలివి తక్కువకి మొట్టమొదటిసారి తిట్టుకున్నాడు. ఆ హాలంతా కలిగి చూసినా కనీసం ముఖ పరిచయం ఉన్న వాళ్ళైనా కనిపించలేదు. రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం గ్లాసు కదిలిస్తూ కూనిరాగాలు మొదలుపెట్టాడు వాసు. మేనేజర్ వేయబోయే పనిష్మెంట్ని భరించే ఓపిక ఇవ్వమని వేడుకుంటూ. హలో వాసుదేవరావు గారు. తన పేరు ఆ క్షణాన ఉచ్చరించింది ఎవరైనా సరే తీయగా, అతి మధురంగా వినిపించింది ఆ మాట. తల తిప్పి చూశాడు. బ్రతికాం. నా మొర ఆలకించాడు ఆ రామభద్రుడు. ఇంటికి వెళ్ళగానే వదినకి చెప్పాలి ఈ విషయం. ఇంతకీ నన్ను పిలిచింది ఎవరు? నిజంగా పిలుస్తున్నారా, కలగంటున్నానా? చెయ్యి గిల్లుకుని నొప్పి పెట్టి నిజంగానే ఎవరో పిలుస్తున్నారు అనుకుని వెనక్కి చూశాడు. టుమ్టుమ్ అని తను పేరు పెట్టిన వైదేహి, ఆమె స్నేహితులు. వాసుపై ప్రాణాలపైనే పోయినాయి. ఓరి భగవంతుడా, నువ్వు ఉన్నావో లేదో అడ్రస్ తెలియదు కానీ లేకుంటేనా ముల్లోకాలు వెతుక్కుంటూ వచ్చి గోడ కుర్చీ వేయించేవాణ్ణి. వైదేహి మరో ఇద్దరు ఆమె స్నేహితులు అక్కడికే వచ్చి కూర్చున్నారు. ఈమె రమాదేవి, ఈమె రాధిక అంటూ వాసుకు పరిచయం చేసి, ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ వాసుదేవరావు అంటూ పరిచయం చేసింది. సర్వర్ని పిలిచి టొమాటో సూపు, బ్రెడ్, ఐస్ క్రీము అంటూ ఓ 10 రకాల ఆర్డర్ ఇచ్చింది. పెళ్లి చూపులకంటూ వెళ్ళి వచ్చేసిన తర్వాత మరెప్పుడూ కనిపించలేదు వైదేహి. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి స్థితిలోనే దాపురించాలి. ఈరోజు లేచి ఎవరి ముఖం చూశానో అనుకుంటూ ఎలా బయటపడటం అని ఆలోచిస్తూనే ఏమైనా సరే ఈరోజు ఈ వైదేహి నీవే దిక్కు అనుకుని మనసులో తెచ్చిపెట్టుకున్న హుషారుతో వాళ్లతో బాతాకాని ప్రారంభించాడు. వైదేహి ఆనందం వర్ణనాతీతం. మరో 4 రకాల స్వీట్లకు ఆర్డర్ ఇచ్చేసింది. ఎంత మంచి మనస్సు అనుకున్నాడు వాసు. రండి నా కారులో డ్రాప్ చేస్తాను అంటుంటే బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాడు వాసు. రాత్రి 9 దాటి ఉంటుంది. శ్రీలక్ష్మి వాసు కోసం ఎదురు చూస్తుంటే రాఘవరావు వాసుని కేకలేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే వాసు రాగానే ఒక్క మాట మాట్లాడ్డు. ఇద్దరు అన్నదమ్ములు తన దగ్గరే చూపిస్తారు ప్రతాపాలు అని విసుక్కుంటుంది. వదినగారిని అంత దూరం నుంచి చూడగానే నడక వేగం హెచ్చించాడు వాసు. ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నీకోసం ఎవరు ఎదురు చూస్తూ కూర్చుంటారు? ఎప్పుడూ అలా అనని వదిన అలా ఇంట్లో అడుగు పెట్టకముందే కోపం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది వాసుకి. తల వంచుకుని మారు పలక్కుండా 2 ముద్దలు మింగి చేయి కడిగేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రీలక్ష్మి మనస్సు బాధతో గిలగిల్లాడింది. వాసు, ఈ మధ్య ఏమిటోగా మారిపోతున్నావేమిటయ్యా? ఏం చేస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? వేళకి తిండి తిప్పలు కూడా లేకుండా ఆ ముఖం అద్దంలో ఒక్కసారి చూసుకో, నల్లగా ఎలా మాడిపోయింది. సాయంకాలం ఆ భువనేశ్వరరావు గారు కూర్చుని వెళ్ళారు. పెళ్లి కూతుర్ని చూడాలట. రేపు సాయంత్రం 5ంటికి నువ్వు ఇంట్లో ఉండాలి. పిల్ల చాలా బాగుంటుందిట. 8,000 కట్నం ఇస్తాం, అల్లుడికి స్కూటర్ ఇస్తాం అలకపాన్పు మీద అంటూ వేధిస్తున్నారు. అన్నయ్య గట్టిగా నిశ్చయం చేసుకున్నారు ఈ సంబంధం ఖాయం చేసేసుకోవాలని. మాట్లాడమేమిటి? ఇందాకటి నుంచి ఒకే వరుసను నేను వాగుతుంటే శ్రీలక్ష్మి నిష్ఠూరంగా అంది. నేనింక చెప్పేదేముంది? అన్నయ్య నిశ్చయం చేసేసుకున్న తర్వాత మీరిద్దరూ చూడండి, నేను రాను. ఇంతకీ కట్నం ఎంత ఇస్తారట? 8,000. ఇంతేనా? అయితే నీ ఒప్పుకోనని చెప్పు. కనీసం 40,000 ఇస్తే చూస్తాను. ఇలా అన్నానని అన్నయ్యకి చెప్పేయి. ఇలా అంటే వదినకి ఎంత కోపం వస్తుందో, ఎన్ని గంటలు వాదులాడుతుందో వాసుకు తెలుసు. ఏమిటి, నీకు 40,000 కావాలా? అన్నకు తగ్గ తమ్ముడివి. నాకు తెలియక అడుగుతా, నీకు 40,000 ఏం చూసిస్తారు? శ్రీలక్ష్మికి ఆ రోజుల్లోనే 6,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. తీరా కాపురానికి వస్తే ఇంటికి వాడుకునేందుకు పాత్ర సామానైనా లేదు అంటూ ఇప్పటికీ సాధిస్తుంది. అన్నయ్య ఎక్కడా? సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు. నేను మగమహారాజును గానుగా. అదీగాక నా ప్రాణానికి గ్రహాలు 2. నా స్నేహితులకి కార్లు లేవయ్యే వెంటేసుకుని తిప్పేందుకు. తన ధోరణిలో మాట్లాడేస్తోంది శ్రీలక్ష్మి. వదిన గారి ప్రవృత్తి ఒకప్పుడు నచ్చినా మరోసారి విసుగు కలిగిస్తుంది వాసుకి. ఇంకా సంభాషణ మారుస్తూ అన్నాడు. వదిన, మన దేశంలో తిండికి గుడ్డకి కూడా కరువైన వాళ్ళు ఎందరో ఉన్నారు కదూ.
ఏమిటి ఈ విచిత్రం? ఈరోజు శ్రీ వాసుదేవరావు గారి దృష్టి దీనజనుల వైపుగా మళ్ళింది. ఏ రాజకీయ నాయకుడివైనా అవ్వాలనుందా? వాసుకు నవ్వొచ్చింది. కాదమ్మా, నేను ఈరోజు ఓ కొత్త ప్రపంచం చూసొచ్చాను అంటూ మాల విషయం మినహాయించి మిగతా అన్ని సంగతులు చెప్పాడు. అసలు వీళ్ళంతా ఎందుకింత బాధపడాలి? ధనవంతులంతా ఇలాంటి నిర్భాగ్యులకి తమ ధనం సంచిస్తే కొందరన్నా బాగుపడగలరేమో. మంచివాడివే, వీళ్ళ సంగతి నీకేం తెలుసు? ఉడుకు రక్తం నీది. జాలి తప్ప యథార్థం గ్రహించే అనుభవం నీకెక్కడుంది? వదిన తనని ఇంకా చిన్నవాడి కిందే జమ కట్టడం వాసుకు నచ్చదు. అయినా ఆమె చెప్పేది వింటూ కూర్చున్నాడు. అసలు పరిశీలిస్తే ఓ ఎన్జిఓ కన్నా ఓ రిక్షావాడు ఎక్కువ సంపాదిస్తాడు. ముష్టివాళ్ళు తక్కువ సంపాదించడం లేదు. వీళ్ళ దరిద్రానికి కారణం ఆహారపు కొరత కాదు, డబ్బు సంపాదన తక్కువ కాదు. మరి వదిన ముఖంలోకే చూస్తూ వత్తికిలి పడుకున్నాడు. ధనవంతులంతా మోసకారులని, పేదవారంతా మంచివాళ్ళని ఏ సినిమా చూసినా ఏ పుస్తకం తెరిచినా కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా వాస్తవమేనా? కాదనిపిస్తుంది నాకు. ధనవంతులందరూ మోసం చేసే బాగుపడ్డారంటావా? జీవితంలో ముందుకు వెళ్ళి ఎలా 4 రాళ్ళు పోగు చేద్దామా అనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదృష్టం, అవకాశం కలిసి వచ్చిన వాళ్ళు శ్రీమంతులవుతారు. లేని వాళ్ళు ఇంకా ఇంకా దిగజారిపోతారు. దీనికి ఎవరినో నిందించి ఏం ప్రయోజనం? వాసు లేచి కూర్చుని ఆసక్తిగా వింటున్నాడు. పేదవాళ్లలో మాత్రం మోసం లేదు, ద్వేషం లేదు. కనికరించి అన్నం పెట్టిన ఇంట్లోనే దొంగతనం చేసేవాళ్ళు లేరు. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో కనిపించే ప్రతి ఒక్కరిని ఆలోచిస్తూ ఉంటాను, వీళ్ళంతా నిజంగా దరిద్రులేనా అని. ప్రతివాడు కాస్తో కోస్తో దానం చేస్తూనే ఉన్నారు కదా, మరి వీళ్ళు బాగుపడ్డట్టు కనిపించరే? ఓసారి ఏమైందంటే, నేను అన్నయ్య రైలు ప్రయాణం చేస్తూ ఒక అభాగ్యురాలైన స్త్రీని చూస్తూనే నా మనసు ద్రవించిపోయింది. శరీరాన్ని దాచుకునేందుకు కూడా చాలని చింకి పేలికలను చూసి భరించలేక పెట్టి తెరచి ఓ నేత చీర, రవిక 5 రూపాయలు ఇచ్చాను. మీ అన్నయ్య పేపర్ చదువుకుంటూ ఇది గమనిస్తూనే మరేం మాట్లాడలేదు. నన్ను ఆశీర్వదిస్తూ ముష్టి దిగిపోయింది. మరో 2 రోజులకే తిరిగి అదే రైల్లో ఇంటికి వచ్చేస్తున్నాం. ఆ ముష్టిదాన్ని అదే స్థితిలో చూశాను. నేనిచ్చిన చీర విడవకుండా కట్టుకున్నా 6 నెలలు జరిగిపోతుంది. నేను బాధపడుతుంటే మా పక్క ప్రయాణికులు అన్నారు, ఈ ముష్టిది సామాన్యురాలు కాదమ్మా, మనం చూస్తుంటే అడుక్కోటానికి వచ్చినట్లు నటిస్తుంది, లేకుంటే అందినది ఎత్తుకు చక్కా పోతుంది. ఎన్నిసార్లు దీన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినా 2 రోజుల్లోనే తిరిగి ఈ రైల్లో తయారవుతుంది. మీరిచ్చిన చీర ఆ రోజే అమ్మేసుంటుంది. వీళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద ముఠా. రాత్రి సమయాల్లో ప్రయాణికుల సామాన్లు ఎన్నో కాజేస్తూ ఉంటారు. వీళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు అంటూ వాళ్ళు చెప్తుంటే నిజంగా ఇంత మోసం ఉంటుందా అనిపించింది. దరిద్రం ఉంది కానీ ఈ కనిపించేదంతా సగం మోసం. ఆ దరిద్రాన్ని ఎరగా పెట్టుకుని డబ్బు సంపాదించే వ్యాపారం నిర్విఘ్నంగా చేస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల వల్ల నిజంగా బాధపడేవాళ్ళు మనని అర్థించినా అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. ఈ మోసాలతో మన మనస్సులు పాషాణాలైపోతున్నాయి. శ్రీలక్ష్మి చెప్పటం ఆపింది. వాసు ఆలోచిస్తూ ఉండిపోయాడు. మాల ఉద్యోగం పోయింది. అలాంటి పొరుగులో ఎలా ఉండగలుగుతున్నదో తలుచుకుంటేనే డోకొస్తోంది. ఆ ముసలాయన అలా చూశాడేమిటి అని గుర్తుకొస్తే వెన్నులో నుంచి సన్నగా వణుకొచ్చింది. అదేం చూపు? మాల మీద ఏం విసిరాడో వెక్కి వెక్కి ఏడుస్తోంది. విని వెనక్కి వెళ్ళలేకపోయినందుకు బాధగానే ఉంది. తండ్రి మంచివాడు కాదేమో, అందుకే మా ఇంటికి రావద్దు అని చెప్పిందేమో. ఆయన్ని చూస్తుంటే ఏదో అజ్ఞాతంగా బ్రతుకుని వెళ్ళతీస్తున్న వాళ్ళలాగా ఉన్నాడు. మాల మంచి కుటుంబంలోని పిల్లే అయి ఉండాలి. శ్రీలక్ష్మి అతని ఆలోచనలను చెల్లా చెదురు చేసింది. నువ్వు రేపింట్లోనే ఉండు, అసలే మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. మర్చిపోయాను, నువ్వేదో పుస్తకాల షాప్ దగ్గర టైప్ చేస్తున్నావుట, నిజమేనా? ఉలిక్కిపడ్డాడు వాసు. అయింది, అన్నయ్య నోటీసులోకి వచ్చేసింది. ఏం చెప్పాలో ఆలోచిస్తూ జవాబు ఇవ్వలేదు వాసు. నీకు డబ్బు కావాలంటే ఇలాంటి పనులా చేసేది? అసలు నీకేం తక్కువ చేశాం? అందరూ ఏమనుకుంటారు? నన్ను అడగచ్చుగా. ఈ విషయం తెలుస్తూనే ఎంత బాధపడ్డారో తెలుసా? నీ మీద మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. నీవిలాంటి పనులు చేస్తే మేం తలెత్తుకుని తిరిగేదెలా? ఓవైపు పెద్ద పెద్ద వాళ్ళు పిల్లనిస్తామని వస్తుంటే నేడో రేపో కలెక్టర్ కాబోతున్నవాడివి. శ్రీలక్ష్మి గొంతు ఆవేదనతో పూడుకుపోయింది.
ఎవరో ఆడపిల్లతో తిరుగుతున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఇది నిజమా అబద్ధమా అని నిన్ను నిలదీయడం నా అభిమతం కాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకో. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. వదిన ఏం అడగబోయి మానేసిందో వాసుకు తెలుసు. అరచేతిలో గీతలు చూసుకుంటూ అన్నాడు వాసు, నువ్వు నాకు వదినవు కావు. తల్లి అంటే ఏమో తెలియని నాకు తల్లివైనావు. నువ్వు అడగకున్నా చెప్పవలసిన బాధ్యత నాకుందొదినా. అనవసరంగా నువ్వు అన్నయ్య గాబరా పడకండి. ఏ ఆడపిల్లతో తిరిగినట్లు మీకు తెలిసినా నేను పొరపాటు పని ఏమీ చేయడం లేదు. అన్నయ్య గౌరవానికి భంగం కలిగే పని ఎప్పుడూ చెయ్యను. ఇంతకు మించి ఇప్పుడు మరేం చెప్పలేను. శ్రీలక్ష్మి ఒక్క క్షణం అలాగే నిలబడి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. వీణకి బాబ్జీకి దుప్పటి సరిగా కప్పి తన పక్క మీద పడుకుని కళ్ళు మూసుకుంది. వాసు లైట్ తీసేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నిద్ర రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు మిలమిల్లాడుతున్నాయి. పూర్ణచంద్రుడు మబ్బుల చాటును దాగుడు మూతలాడుతున్నాడు. సర్వ ప్రకృతి ప్రశాంతంగా నిద్రపోతోందా అనిపిస్తోంది. కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకుని ఆలోచిస్తున్నాడు. మాలకి దెబ్బ ఎంత బలంగా తగిలిందో, ఒంటరిగా అంత బాధని ఎలా భరిస్తోందో. నిండా 20 సంవత్సరాలు నిండిన ఆ అమ్మాయికి ఎన్ని బాధలు. అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల చాటున అన్నదమ్ముల ఆప్యాయతలో అల్లారుముద్దుగా పెరగవలసిన పిల్ల. ఎంత దురదృష్టవంతురాలు. ఈనాటి సమాజంలో సవ్యమైన మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో వాసు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు. వేళ్లు ముద్దుబారేటట్లు టైప్ చేస్తే మొత్తం ₹7.70 అందింది. వర్క్ ఇచ్చిన పెద్ద మనిషి అంతవరకు దగ్గర కూర్చుని కబుర్లు చెప్పి ₹5 కాగితం గుప్పెట్లో కుక్కి తన కాగితాలు తీసుకుని జారుకున్నాడు. ఏమని అడగాలి? అడిగితే మాత్రం ఇచ్చే వ్యవహారం అది. ఇలా ఉంది ప్రపంచ పోకడ. ఇంకా ఆడపిల్ల ఒంటరిగా ఏ శక్తి లేకుండా డబ్బు ఎలా సంపాదించగలదు? నిట్టూరుస్తూ వచ్చి తన పక్క మీద వాలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వాసు. కథ పేరు జీవన కలశం. రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. ఈ కథలోని 2వ భాగం ఇంతటితో ముగిసింది. రేపు 3వ భాగాన్ని వినేద్దామా? విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.